నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జి రఘునాథారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వానిధి 2.4 లోక కళ్యాణ పథకం కింద వీధి విక్రయాలకు రుణాలు మంజూరు చేసే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యుడు వెగిసిన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఆయన ఈ పథకాన్ని డ్వాక్రా మహిళల స్వయం ఆధారిత అభివృద్ధి గొప్ప అవకాశమన్నారు. 58 డ్వాక్రా సంఘాలకు 7.6 కోట్లు 100 మందికి 50 లక్షల చెక్కులు అందజేశారు. GST శాఖ అధికారులు తాజా సంస్కరణలను వివరించారు. అప్పు తీసుకోకుండా ఇండివిజువల్గా, ఎందుకంటే కొంతమంది ఈ టెంట్ హౌసెస్ కానీ లేకపోతే పర్సనల్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనం తోడ్పాటు ఇచ్చినట్లుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన LDM గారు 4 మాటలు మాట్లాడుతుంటా కోరుతున్నాం. ఈరోజు సుమారుగా 50 మంది అంటే సుమారుగా 100 మంది ఈరోజు ఏ పూచీకత్తు లేకుండా ఆధార్ కార్డు ఉంటే మెప్మా వాళ్ళ ద్వారా ఎవరికైనా సరే 10,000 నుంచి 15,000 ఇచ్చే కార్యక్రమం. ఆ డబ్బులు మీరు మరలా వ్యాపారాలు చేసి తిరిగి కట్టేస్తే మరలా రెండోసారి అదే వ్యాపారం ఇంకేదన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలన్నా మరలా 20 నుంచి 25,000 అలా 50,000 కూడా ఇచ్చే పరిస్థితి మూడోసారి కడితే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశం అనేది పేద ప్రజలు ఉండకూడదు. పేదరికం నుంచి ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ బయటికి రావాలి. మీరు సంపాదించిన దాంట్లో మీ బిడ్డల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయాలి. వాళ్ళ రేపు మన భారతదేశం కోసం మీ కుటుంబం